27వ వారం కంటిన్యూగా చాలా గొప్ప విషయం. సో నిజంగా మీ అందరినీ చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. సో దట్ ఈజ్ పత్రిజీ అనండి ఒకసారి. దట్ ఈజ్ పత్రిజీ, దట్ ఈజ్ పత్రిజీ, దట్ ఈజ్ పత్రిజీ. ఎందుకంటే చాలా మంది అనేక సంస్థల్లో ఒక గురువు పరమపదించిన తర్వాత, బాడీ వెకేట్ చేసిన తర్వాత ఆ సంస్థల్లో ఉన్నటువంటి భక్తులు అనండి, సేవకులు అనండి, ఫాలోవర్స్ అనండి, చాలా సంస్థల్లో నిరుత్సాహం వస్తూ ఉంది. కానీ పత్రిజీ గారు బాడీ వెకేట్ చేసిన తర్వాత రోజు రోజుకి ఇప్పుడు 2022 ధ్యాన మహాచక్రానికి 2023 ఇప్పుడు మొన్న జరిగినటువంటి పత్రిజీ ధ్యాన మహాయోగం మీరందరూ చూసే ఉంటారు. అంటే పత్రిజీ గారి యొక్క శక్తి చైతన్యము దినదినాభివృద్ధి చెందుతుంది అనడానికి మీరందరూ నిదర్శనం. మీకు మీరు గట్టిగా క్లాసులు వచ్చారు. సో పత్రిజీ అన్నది ప్రతి ఒక్కటి కూడా అది సమయం పడుతుండొచ్చు, కానీ ప్రతిదీ కూడా కార్యరూపం దాల్చుతుంది అనడానికి మొన్న December 21 UNO ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేగా గుర్తించడమే పత్రిజీ గారి ఎంతో ఇంకా నిరూపితమవుతుంది. సో అందువరకు పత్రిజీగా ఆశయంలో భాగమైనటువంటి శాకాహార జగత్తు అవుతూనే ఉంది. ఇంకా ప్రతి ఒక్కరూ పిఎంసి ఛానల్ ద్వారా, ఒకసారి పిఎంసి ఛానల్ కూడా గట్టిగా క్లాస్ కొడదాం. జ్ఞాన జగత్ అవుతుంది, పిరమిడ్ జగత్ అవుతుంది. అలాగే పత్రిజీ గారి 4వ ఆశయమైన ఆత్మజ్ఞానులే పరిపాలకులు. చెప్పండి, ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి.